హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నా అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి ఎన్నో పోషకాలు కలిగిన పాలకూర పెసరపప్పుని ఎలా వండాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ పాలకూర పెసరపప్పు వండటం కోసం నేనైతే ఇక్కడ 3 కట్టల పాలకూరని తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కడిగే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పెసరపప్పును కూడా ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పాలకూర పెసరపప్పు వండటం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక ఈ తాలింపు సామాన్ మొత్తం వేసుకోవాలి. ఈ తాలింపు సామాన్ వేగిపోయిన తర్వాత ఇలా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపిచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని చక్కగా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత కావాలనుకుంటే ఇలా ఉల్లిపాయ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. టేస్ట్ కావాలనుకుంటే ఎవరైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకోవాలి. ఇలా పెసరపప్పుని ఒకసారి మొత్తం కలిపేసుకుని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇలా పెసరపప్పు కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూర అంతా వేసేసినాక మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా ఉండగానే మనకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. పసుపుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత కూరకి సరిపడా కారం కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. కారం వేసి మొత్తం తిప్పుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి పెసరపప్పు పాలకూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. కూర అయితే రెడీ అయిపోయింది. పాలకూర పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఇలా సింపుల్గా పెసరపప్పు పాలకూర కర్రీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.